నంద్యాల జిల్లా డోన్ పట్టణ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ ధరను అమాంతంగా 993 రూపాయలు పెంచి జనం మాడు పగలగొట్టిందని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నక్కి శ్రీకాంత్, మాణిక్యం శెట్టి, నాగమద్దయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు మాయం మాటలు చెబుతూ అమాంతంగా ధరలు పెంచుతూ పేదలపై గుదిబండ మోపారన్నారు. ఫిబ్రవరి తర్వాత మార్చి 1న 144, ఏప్రిల్ 1న 200 రూపాయలు పెంచిన సర్కారు మే 1వ తేదీన ఒకేసారి 993 రూపాయలు పెంచడం అమానుషమన్నారు. వాణిజ్య సిలిండర్ ధర 3071 రూపాయకి పెరిగిందన్నారు. 48% పెంపు అత్యంత దారుణమైనదన్నారు. ఈ రోజు వాణిజ్య సిలిండర్ ధర పెంచిన ప్రభుత్వం సిఎన్జి ధరలను మరింతగా పెంచే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆలోచన మూలంగా ప్రజా జీవనం అతలాకుతలం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న రెహమాన్, షమీం బేగం, నక్కి హరి, ప్రభాకర్, బీబీ, శ్రీనివాసులు, వెంకటేష్, మదన గోపాల్, రాజు, సుంకన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలపై గుదిబండ మోపే విధంగా కమర్షియల్ సిలిండర్ ధరను 993 రూపాయలు, అదేవిధంగా గృహిణులు వాడేటువంటి గ్యాస్ ధరను 67 రూపాయలు పెంచుతూ ఈరోజు పేద ప్రజలపై మోయలేని భారాలు మోపుతా ఉంది. వాటికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మోసకారి హామీలపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ఈ దేశంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిరోజు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు చేశారు. ఏ విధమైనటువంటి ఎటువంటి గ్యాస్ ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ మా కేంద్ర ప్రభుత్వం పెంచడం లేదనేది కూడా తెలియజేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో అయిపోయిన తర్వాత తక్షణమే ఈరోజు కార్మిక దినోత్సవం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి కార్మిక దినోత్సవం రోజు కార్మికులకు పుట్టబెట్టే విధంగా, చిరు వ్యాపారస్తులను రోడ్డు పడేసే విధంగా గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. తక్షణమే వాటికి ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. 5 రాష్ట్రాల ఎన్నికలలో ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కాలని దొడ్డిదారు వేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈరోజు గ్యాస్ ధరలు పెరగడంతో ఈ దేశంలోని, రాష్ట్రంలోని చిరు వ్యాపారస్తులు, ఈరోజు చిన్నపాటి హోటళ్లు నడుపుతున్నటువంటి వ్యాపారస్తులను కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏర్పడింది. తక్షణమే వారిని ఆదుకోవాలి. పెంచినటువంటి గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. రాకపోతే కనుక రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సిపిఎం పార్టీ సిద్ధమవుతా ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీకి ఒత్తాస కలుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలోని కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి గ్యాస్ ధరలు కానీ, నిత్యావసర వస్తువుల ధరలు కానీ పెంచుతా ఉన్న నోరు పెరగకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ విధంగానే నరేంద్ర మోడీకి ఒత్తాస కలిగితే రాబోయేటువంటి కాలంలో గత ప్రభుత్వాలు పట్టినకైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా పడుతుందని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.